సరే, మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్న నంబర్ 16. కింద ఇచ్చిన వాళ్లల్లో పూనా సార్వజనిక్ సభ వ్యవస్థాపకుల్లో లేనిది ఎవరు? జాగ్రత్తగా వినండి, లేనిది ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విబి ఫడ్కే. అసలాయన ఎందుకు వ్యవస్థాపకుడు కాదు? ఆయన పద్ధతి ఎందుకు డిఫరెంట్గా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎంజి రనడే, ఎస్హెచ్ చిప్లుంకర్, జీవి జోషి వీళ్లంతా పూనా సార్వజనిక్ సభను స్థాపించారు. అది ఒక సోషల్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ విబి ఫడ్కే వేరు. ఆయనొక రెవల్యూషనరీ. బ్రిటిష్ వాళ్ల మీద ఆయుధాలతో తిరుగుబాటు చేశారు. అంతేగాని ఈ సభ స్థాపనలో ఆయన లేరు. సోషల్ రిఫార్మ్ అంటే కేవలం కొన్ని పద్ధతులు మార్చడం కాదు, సమాజం యొక్క పునాదులనే కదిలించడం. ఇప్పుడు మనం అలాంటి ఒక ఉద్యమం గురించే చూడబోతున్నాం. ప్రశ్న నెంబర్ 17. సత్యశోధక్ సమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి అణగారిన వర్గాలను అణచివేత నుండి విముక్తి చేయడం. సత్యశోధక్ సమాజ్ అంటే నిజాన్ని వెతికే వాళ్ల సొసైటీ అని అర్థం. దీన్ని 1873లో మహాత్మా జ్యోతిరావు ఫులే గారు స్థాపించారు. దీని మిషన్ చాలా క్లియర్. అగ్రవర్ణాల దోపిడీ నుంచి వెనుకబడిన కులాల వారిని, మహిళలను కాపాడటం, వాళ్లకు విముక్తి కలిగించడం. స్వాతంత్ర్యం కోసం పోరాటం కేవలం పెద్ద పెద్ద నగరాల్లోనే జరగలేదు. అడవుల్లో, గిరిజన గూడెంలలో కూడా స్వేచ్ఛ కోసం నిప్పు రగిలింది. ప్రశ్న నంబర్ 18. 1784లో బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా జరిగిన మొదటి గిరిజన తిరుగుబాటుకి నాయకుడు ఎవరు? ఆ వీరుడి పేరు ఆప్షన్ బి తిల్కా మాంఝీ. 1784లో తిల్కా మాంఝీ పహాడియా తెగ వాళ్లని ముందుండి నడిపించారు. బ్రిటిష్ వాళ్ల దోపిడీకి, జమీందార్ల పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. కాని పాపం ఒకే సంవత్సరంలో 1785లో ఆయన్ని బ్రిటిష్ వాళ్లు పట్టుకొని అందరి ముందు ఉరితీశారు. తన ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడాయన. తిరుగుబాట్లు కేవలం హిస్టరీ బుక్స్లో ఉండేవి కాదు, అవి గొప్ప గొప్ప సాహిత్యానికి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. సరిగ్గా అలాంటిదే ఈ ప్రశ్న. నెంబర్ 19. బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల వెనుకున్న చారిత్రక సంఘటన ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సన్యాసి తిరుగుబాటు. ఈ ఆనందమఠ్ నవల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. 1882లో బంకించంద్ర చటర్జీ దీన్ని పబ్లిష్ చేశారు. దీని కథ మొత్తం 18వ శతాబ్దంలో జరిగిన సన్యాసి తిరుగుబాటు చుట్టూ తిరుగుతుంది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన జాతీయ గీతం వందే మాతరం తీసుకున్నది ఈ నవల నుంచే. మనం ఈ ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వచ్చేశాం. విద్య. సరే, మన చివరి ప్రశ్న నంబర్ 20. ఇండియాలోని ముస్లింలలో మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే లక్ష్యంతో మొదలైన ఉద్యమమేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అలీఘడ్ ఉద్యమం. ఇది ఎడ్యుకేషన్ ఫీల్డులో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. 19వ శతాబ్దం చివర్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఈ ఉద్యమాన్ని నడిపించారు. వాళ్ల మెయిన్ గోల్ ఏంటంటే ఇండియాలోని ముస్లింల కోసం ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావడం. ఈ ఉద్యమం వల్లే ముహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ మొదలైంది. అదే తర్వాత రోజుల్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది.